ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఎన్నికల రణం ప్రారంభమైంది ఏపీలో. అయితే అధికార పార్టీ మేమంతా సిద్ధమంటూ ముందుకు వెళ్తామంటే ప్రజాగలం పేరుతో ప్రజలకు వస్తుంది ప్రతిపక్ష పార్టీ. అయితే పోటాపోటీగా జరుగుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు, సభలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ప్రజాగలం సభ ఎలా నిర్వహించబోతున్నారు? నా భూతో నా భవిష్యత్ అనే విధంగా జరుగుతుంది. నిన్ననే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తే ఇక్కడే గ్రౌండ్లో జనాలు లేక కర్నూలు పార్లమెంటు పరిధినే కాకుండా దాదాపు 175 నియోజకవర్గాల నుంచి జనాలను తరలించారు. ఇక్కడ అయినా 5,000 మించలేదు. ఈరోజు చూస్తారు మీరందరూ చూడండి, ఎల్పాడ్ చుట్టే మా వాళ్ళు 5,000 మంది ఉన్నారు. బహిరంగ సభకు దాదాపు 20,000 మంది ఉన్నారు. అంటే నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఈ యొక్క ప్రజాగళం అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. అంటే ఇప్పటిదాకా సిద్ధం సభలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు, పెత్తందారులకి పేదలకి జరుగుతున్నటువంటి పోరాటం ఇది. అసలు ఎవరి మధ్య జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితిని ఒకసారి గుర్తు చేస్తున్నా. మొన్న సిద్ధం సభలో ఏం చెప్తానంటే, మా బాబాయిని చంద్రబాబు నాయుడు గారిని చంపాడు, బయట తిరుగుతున్నాడు, మా చెల్లెళ్ళు మా అక్కల్ని అందరినీ ఆయన దగ్గర పెట్టుకుని అబద్ధాలు చెప్పిస్తున్నాడని చెప్పాడు. సిగ్గు శరణం ఉంది ఈ ముఖ్యమంత్రికి. నీ బాబాయిని చంపింది ఎవరు? నీ డైరెక్షన్లో అవినాష్ రెడ్డి లేదా ఎవరు జైలు, సిబిఐ ఎవరికి ఇచ్చారు? ఇదే కర్నూలులో ఎవరు కాపాడారు? జైల్లో మీ పెద్దనాయన లేడా? సొంతం నీ చెల్లెలు వివేకానంద రెడ్డి గారి కూతురు ఏం చెప్తుందంటే, మా నాన్నగారిని హత్య చేసింది అవినాష్ రెడ్డి, చంపించింది జగన్మోహన్ రెడ్డి అని క్లియర్ చెప్పినప్పుడు సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్తారని చెప్పడం ఇది హాస్యాస్పదం. ఇది ఆయనకు మానసిక రుగ్మతకు పరికాష్టం మీద వారు తెలియజేస్తారు. అంటే ఒకప్పుడు సంక్షేమ పథకాల ద్వారా శ్రీలంక అయిపోతుంది అనేసి మాట్లాడినటువంటి టీడీపీ పార్టీ ఈరోజు సూపర్ 6 పేరుతో ప్రజలకు వెళ్తుంది. అంటే ఆ రోజు ఈ పథకాలు అమలు మీకు విజయ తీరాన్ని చేస్తాయంటారా? సూపర్ 6 పథకం ఖచ్చితంగా చేస్తాయి. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాదాపు 20 లక్షల కోట్లు ప్రజాధనాన్ని అత్త సొమ్ము అలడు దానం చేసినట్లు వేస్ట్ చేశాడు. మీరు చూశారు, హెలికాప్టర్ రూపంలో, స్పెషల్ ఫ్లైట్ రూపంలో ప్రజాధనాన్ని కూడా దుర్వినియోగం చేశాడు. మేము అది పూడ్చడానికి ఇప్పుడు బడుగు బలహీన వర్గాలను బాగు చేయడానికి సూపర్ 6 పెట్టాం. దీనికి సంబంధించి మా నాయకుడితో ఒక విజన్ ఉంది, ఒక ప్లాన్ ఉంది. ఖచ్చితంగా ఏవైతే మేము చెప్పామో అవన్నీ కూడా మేము అమలు చేస్తాం. అంటే ఫ్రీ బస్సు పథకం మనం కర్ణాటకలో చూసాం, తెలంగాణలో చూస్తాం. చాలా ప్రజలు కూడా కొంత పాజిటివ్గా మహిళల నుంచి వచ్చినప్పటికీ పబ్లిక్ నుంచి రియాక్షన్, ఆటో వర్కర్స్ నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. ఆ నేపథ్యంలో మీరు ఆ పథకం ఇక్కడ అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయబోతున్నారు? కర్ణాటక, తెలంగాణలో దాదాపు జనాభాలో సగం ఉన్నటువంటి మహిళా సోదరుమణులకు వాళ్ళు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. ఆ 2 మోడల్ మేము స్టడీ చేస్తున్నాం. కర్ణాటకలో ఇబ్బంది ఏంటి, తెలంగాణలో ఇబ్బంది ఏంటి, ఈ రెండింటిని జాగ్రత్తగా కోఆర్డినేట్ చేసి ఇబ్బంది కాకుండా ఖచ్చితంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం. అంటే అధికార పార్టీ చెప్తుంది సామాన్యులకు మేము సీట్ ఇచ్చాం, టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇచ్చాము, ఉపాధి కూలికి సీట్ ఇచ్చామంటారు. మరి టీడీపీ అభ్యర్థులు మొత్తం డబ్బున్న వాళ్ళకి ఇచ్చారనేది అధికార పక్షం విమర్శిస్తుంది. మీరేమంటారు? మేము చెప్తున్నాం, ఈరోజు ఎంపీ క్యాండిడేట్ ఇక్కడే ఉన్నాడు, బస్తిపాడు నాగరాజు, పంచలింగాల నాగరాజు, సామాన్య మానవుడు. ఇప్పుడే రాఘవేంద్ర రెడ్డి డాడీ ఉన్నాడు, ఆయన కూడా ఒక బోయ. ఇక్కడే పారసారథి గారు ఉన్నారు, ఒక బోయ. అంటే వీళ్ళందరూ బడుగు బలిగిన వర్గాలు. కనీస అవసరాలైనటువంటి ఉండడానికి ఇల్లు, చిన్న ఇండ్లు, చిన్న పేదరికంతో బతుకుతున్నటువంటి ఇక్కడ ఎంపీ మే సీట్ ఇచ్చాం, మంత్రాలయం ఇచ్చాం, ఆదోని ఇచ్చాం. మరి వీరభద్రగౌడ్ లింగాయట్స్ని గౌరవించాలని లింగాయట్స్ని గౌరవించాం. శ్యాంబాబుకి అక్కడ కూడా బీసీ గౌడగా ఆయనకి ఇచ్చాం. అంటే జనాభాలో సగము ఇక్కడ ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో సగము సీట్లు ఎంపీతో సహా మేము ఇచ్చాం. అంటే ఫైనల్గా ఈ నియోజకవర్గ ప్రజలకి ఈ రాబోయేటువంటి ఎన్నికల నేపథ్యం ఏం చెప్పదలుచు? ఒకటే చెప్తున్నాం, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. కర్నూలు జిల్లాకు సంబంధించి 6.5 సంవత్సరాల క్రితం ప్రజాగళం పాదయాత్ర పేరు మీద ఆయన ఏం చెప్పాడు? ఇండస్ట్రీస్ తెస్తానన్నాడు, ఇండస్ట్రీస్ లేవు. సాగునీటి ప్రాజెక్టులు తెస్తానన్నాడు, సాగునీటి ప్రాజెక్టులు లేవు. ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఇండస్ట్రీస్ లేవు. కనీసం రోడ్లు కూడా లేవు. కాబట్టి ఈ ముఖ్యమంత్రిని నమ్మొద్దు. మీరందరూ ఆశీర్వాదిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు. ఖచ్చితంగా ఇక్కడ సాగునీటి ప్రాజెక్ట్ అయినటువంటి గుండ్రేవుల, వేదావతి, రాఘవేంద్ర పూర్తి చేస్తాం. కియో లాంటి ఇండస్ట్రీ కర్నూలుకి తీసుకొస్తాం. ఖచ్చితంగా జాబ్ ఫెసిలిటీస్ కల్పిస్తాం. ఏదైతే రోడ్లు ఏం బాగలేవో అన్నీ కూడా చేస్తాం. సంక్షేమ అభివృద్ధి అనేది మా ధ్యేయం, చేసి చూపిస్తాం. సంక్షేమ అభివృద్ధి ధ్యేయంగా వచ్చే ఎన్నికలకు ముందుకు వెళ్ళబోతున్నాం. సూపర్ 6 పేరుతో తప్పనిసరిగా ప్రజలకు వెళ్తున్నాం. ఈ విజయ తీరాలకు చేరుస్తాయి సూపర్ 6 అనేది చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జల్లి చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.